ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 20 మార్చి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మేము పరమాత్ముడైన తండ్రి విశ్వవిద్యాలయంలో చదివే విద్యార్థులము. భవిష్య నూతన ప్రపంచ వారసత్వాన్ని పొందేందుకు చదువుకుంటున్నాము అనే గుప్తమైన ఖుషి మీకు ఉండాలి. అయితే ఈ గుప్తమైన ఖుషి అప్పుడప్పుడు కాదు, సదా ఉండాలి అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఏ స్మృతిలో సదా ఉన్నట్లయితే దైవీ గుణాలు ధారణ అవుతూ ఉంటాయి? సమాధానము, ఆత్మలమైన మేము శివబాబా సంతానము. బాబా మమ్మల్ని ముళ్ళ నుండి పుష్పాలుగా చేసేందుకు వచ్చారు అనే స్మృతి సదా ఉంటే దైవీ గుణాల ధారణ జరుగుతుంది. చదువు మరియు యోగము పైన పూర్తి గమనం ఉండాలి. వికారాలపై తిరస్కార భావన ఉంటే దైవీ గుణాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా వికారాలు దాడి చేస్తే నేను ముళ్ళుగా ఉన్నాను, ఇప్పుడు పుష్పంగా తయారవ్వాలి అనేది గుర్తు చేసుకోండి. ఓం శాంతి. మేము ఆత్మిక విశ్వవిద్యాలయంలో కూర్చుని ఉన్నామని పిల్లల బుద్ధిలో ఉంది. ఈ నష సదా ఉండాలి కదా. పాఠశాలలో కూర్చున్నట్లుగా ఇక్కడ సాధారణ రీతిలో బుద్ధిహీనులుగా కూర్చోకూడదు. చాలామంది పిల్లలు బుద్ధిహీనుల వలె కూర్చుంటారు. ఇది శ్రేష్టాతి శ్రేష్టమైన పరంపిత పరమాత్మని విశ్వవిద్యాలయము. మేము వారి విద్యార్థులమని జ్ఞాపకం ఉండాలి. కనుక మీలో ఎంత నష ఉండాలి. ఇది గుప్తమైన ఖుషి, గుప్తమైన జ్ఞానము. ప్రతి విషయము గుప్తమే. ఇక్కడ కూర్చుని ఉన్న చాలామందికి వెలుపలి చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. భవిష్యత్తులో కొత్త ప్రపంచ వారసత్వాన్ని పొందేందుకు ఇక్కడ మీరు చదువుకుంటున్నారు. కావున మీకు ఎంత సంతోషం ఉండాలి. దైవీ గుణాలు కూడా ఉండాలి. ఇక్కడ అందరూ బ్రాహ్మణులే వస్తారు. మీరు అక్కడి మురికి నుండి రక్షింపబడి ఇక్కడికి వస్తారు. కనుక మీరు ఎంత సంతోషంగా ఉండాలి. ఈ సమయంలో ప్రపంచమంతా మురికిలో ఉంది. కలియుగ మురికి ఎక్కడ? సత్యయుగంలోని పుష్పాల తోట ఎక్కడ? కలియుగంలో అయితే ఒకరినొకరు ముళ్ళుతో గుచ్చుకుంటూ ఉంటారు. బాబా అంటున్నారు, పిల్లలు మీరిప్పుడు పుష్పాలుగా అవ్వాలి కదా. కనుక ఎంత సంతోషం ఉండాలి. ఇప్పుడు మనం పుష్పాలుగా అవుతాము. ఇది పుష్పాల తోట. తండ్రిని తోట యజమాని అని అంటారు. వారు వచ్చి ముళ్ళను పుష్పాలుగా చేస్తారు. అయితే మేము ఎలాంటి పుష్పాలుగా అవుతున్నామని పిల్లలకు తెలిసి ఉండాలి. ఇక్కడ పూతోట కూడా ఉంది. మురళి విని తోటలోకి వెళ్ళి పుష్పాలతో మిమ్మల్ని పోల్చుకోండి. మేము ఎలాంటి పుష్పాలము అని. మేము ముళ్ళుగా లేము కదా. కోపం వచ్చినప్పుడు నేను ముళ్ళును, నాలో భూతం ఉంది అని అర్థం చేసుకోండి. కోపము పైన ఎంతటి తిరస్కార భావన రావాలి. కోపం అందరి మధ్యలో వస్తుంది. కామము అందరి మధ్యలో రాదు. ఇది గుప్తంగా చేస్తారు. క్రోధము బయటికి వచ్చేస్తుంది. కోపం చేసుకున్నట్లయితే దాని ప్రభావం కూడా కొద్ది రోజులు కొనసాగుతుంది. క్రోధపు నష కూడా ఉంటుంది. లోభపు నష కూడా ఉంటుంది. మీపైన మీకే తిరస్కార భావన కలగాలి. మనల్ని బాబా పుష్పాలుగా తయారు చేస్తున్నారని మీకు తెలుసు. కామము, క్రోధము చాలా మురికి వికారాలు. మనుష్యుల శోభను పూర్తిగా నాశనం చేసేస్తాయి. ఇక్కడ శోభ చూపించినప్పుడే అక్కడ కూడా శోభను పొందుతారు. దైవీ గుణాల ధారణ చెయ్యండి అని బాబా ప్రతిరోజు పిల్లలకు అర్థం చేయిస్తూనే ఉంటారు కదా. మరి స్వర్గానికి వెళ్ళాలి కదా. ఈ లక్ష్మీనారాయణులు ఎంతటి గుణవంతులు. వారి వద్దకు వెళ్ళి మేము నీచులము, పాపులము, కాముకులము,
మీరు సర్వగుణ సంపన్నులు అని మహిమ చేస్తారు. స్వర్గము పుష్పాల తోట, నరకము ముళ్ళ అడవి అని మీకు తెలుసు. శివబాబా స్వర్గస్థాపన చేస్తారు, రావణుడు నరకాన్ని తయారు చేస్తాడు. మేము ఆత్మలము, బాబా సంతానము. మాలో మురికి ఎక్కడి నుండి వచ్చింది అని ఆలోచించాలి. ఒకవేళ మురికిగా ఉంటే బాబా పేరును పాడు చేస్తారు. కోపము చేసుకున్నట్లయితే తండ్రిని నిందింపచేసినట్లు అవుతుంది. క్రోధభూతం వస్తూనే తండ్రిని మర్చిపోతారు. తండ్రి స్మృతిలో ఉంటే అసలు ఏ భూతము రాదు. ఒకవేళ ఎవరి మనస్సుకైనా దుఃఖం కలిగిస్తే దాని ప్రభావం కూడా పడుతుంది. ఒక్కసారి కోపం చేసుకుంటే వీరు క్రోధి అని 6 మాసముల వరకు అందరి బుద్ధిలో ఉండిపోతుంది. వారి హృదయం నుండి కూడా దిగిపోతారు. ఈ దాదా కూడా విశ్వానికి అధికారిగా అవుతారు. ఇతనిలో కూడా తప్పకుండా విశేషతలు ఉంటాయి. కానీ ఎవరి భాగ్యంలోనైనా లేనట్లయితే పురుషార్థం చెయ్యరు. ఎంత సహజమైన పురుషార్థము! కేవలం బాబాను స్మృతి చేసినట్లయితే ఆత్మ స్వచ్ఛముగా అవుతుంది. వేరే ఉపాయం లేదు. ఈ సమయంలో రాజఋషులు ఎవ్వరూ లేరు. రాజయోగం నేర్పించువారు కేవలం ఒక తండ్రి మాత్రమే. మనుష్యులను పరివర్తన చెయ్యలేరు. బాబా వచ్చి అందరినీ పరివర్తన చేస్తారు. ఎవరైతే పూర్తిగా చాలా బాగా పరివర్తన అవుతారో వారు సత్యయుగం మొట్టమొదట వస్తారు. కావున ఏవైనా చెడు అలవాట్లు ఉన్నట్లయితే వాటిని వదిలివేయండి. చదువుపైన, యోగము పైన పూర్తి గమనం ఉంచాలి. అయితే అందరూ ఒకే విధంగా ఉన్నతముగా అవ్వలేరు అని కూడా తెలుసు. కానీ బాబా ఏమో పురుషార్థం చేయిస్తారు. సాధ్యమైనంత ఎక్కువగా పురుషార్థం చేసి శ్రేష్టమైన పదవిని పొందండి. లేకుంటే కల్పాంతరము పొందలేరు. తండ్రిని స్మృతి చేస్తే మురికి తొలగిపోతుంది అని బాబా పదే పదే అర్థం చేయిస్తారు. ఆ సన్యాసులైతే హఠయోగం నేర్పిస్తారు. హఠయోగము ద్వారా మంచి ఆరోగ్యం కలుగుతుందని, వారు ఎప్పుడు అనారోగ్యం పాలు అవ్వరని అనుకోకండి. వారు కూడా అనారోగ్యం పాలవుతారు. భారతదేశంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు అందరి ఆయువు ఎక్కువగా ఉండేది. ఆరోగ్యం, ఐశ్వర్యం ఉండేవి. ఇప్పుడు అందరూ పూర్తి అల్పాయుష్కులుగా ఉన్నారు. భారతదేశాన్ని ఇలా ఎవరు తయారు చేశారో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే పూర్తి గాఢాంధకారంలో ఉన్నారు కదా. మీరు ఎంత అర్థం చేయించినా వారికి అర్థం అవ్వడం చాలా కష్టం. పేదవారు, సాధారణమైన వారే అయినా కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఎవరైనా లక్షాధికారులు ఉన్నారా? ఇప్పుడు 1,00,000 కూడా పెద్ద మాటేమీ కాదు. ఇప్పుడు లక్షాధికారులు చాలామంది ఉన్నారు. వారిని కూడా బాబా సాధారణమైన వారు అనే చెప్తారు. నేడు కోటీశ్వర్లదే మాట. వివాహాలకు కూడా ఎంత ఖర్చు చేస్తారు. ఇతరులకు బాణం తగిలే విధంగా మీరు చాలా యుక్తిగా అర్థం చేయించాలి. ఎవరైనా ఎంపీ మొదలైన గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చినప్పుడు చాలా సంతోషిస్తారు. కానీ ఒక్కరిలో కూడా ఈ సందేశాన్ని ఇచ్చే శక్తి లేదు. మీరేమో అర్థం చేయిస్తారు, కానీ యథార్థంగా పూర్తిగా అర్థం చేసుకుని వెళ్ళరు. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు. ఉన్నతోన్నతమైనది ఈ వారసత్వము. లక్ష్మీనారాయణులకు ఈ స్వర్గ వారసత్వమును ఎవరు ఇచ్చారు? వీరు ఎక్కడి నివాసులు? ఇది చాలామందికి తెలియదు. అర్థం చేసుకునేందుకు మ్యూజియంకు చాలామంది వస్తారు. సేవకు మంచి అవకాశం ఉంది, కానీ యోగము లేనేలేదు. తండ్రిని స్మృతి చేస్తే ప్రఫుల్లత కూడా వచ్చేస్తుంది. మనం ఎవరి సంతానము? చాలామంది పిల్లలు నియమానుసారంగా చదవడం లేదు. బాబాతో యోగమే చెయ్యరు. ఇంకా ఎవ్వరూ సంపూర్ణంగా అవ్వలేదు. నెంబర్ వారీగా ఉన్నారు.
పిల్లలు ఏకాంతంలో కూర్చుని తండ్రిని స్మృతి చెయ్యాలి. ఇలా మనం తండ్రి ద్వారా స్వర్గ వారసత్వాన్ని పొందుతాము. ఈ ప్రపంచంలో మనమే అందరికంటే ఎక్కువ పతితులుగా అయ్యాము. మళ్ళీ మనమే పావనముగా అవ్వాలి. ఇది చాలా బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి కదా అని బాబా అంటున్నారు. అయితే పావనంగా అయ్యేందుకు ఇలా చెయ్యండి అని బాబా పిల్లలకు అనేక రకాలుగా సలహాలు ఇస్తూనే ఉంటారు. విక్టోరియా రాణి దగ్గర ఒక మంత్రి ఉండేవాడు. ఆ మంత్రి పేదవాడిగా ఉండి వీధి లైట్ల క్రింద చదువుకుని ఉన్నతమైన పదవిని పొందాడు. ఆసక్తి ఉండేది. ఇది కూడా పేదవారి కొరకే. తండ్రి అయితే పేదల పెన్నిది. ధనవంతులు భగవంతుణ్ణి ఏం స్మృతి చేయగలరు? మాకు స్వర్గం ఇక్కడే ఉంది అని అంటారు. అరే, బాబా ఇంకా స్వర్గస్థాపన చెయ్యనే లేదు, ఇప్పుడు చేస్తూ ఉన్నారు. తండ్రిని స్మృతి చెయ్యండి. తప్పకుండా పావనముగా అవ్వాలి. భారతదేశ ప్రాచీన యోగమును పరంపిత పరమాత్మ తప్ప వేరెవ్వరూ నేర్పించలేరు అని ఇతరులకు అర్థం చేయించేందుకు పిల్లలు రకరకాలైనటువంటి యుక్తులను రచించాలి. హఠయోగము నివృత్తి మార్గంలోని వారి కొరకు. ఎప్పుడైనా ఎవరి కళ్యాణమైనా జరగవలసి ఉంటే మళ్ళీ ఇలాగే వ్రాస్తారని తండ్రి చెప్తారు. ఇంకా సమయం ఉంది కనుక ఎవ్వరి బుద్ధికి ఇంకా తోచడం లేదు అంటున్నారు బాబా. ఇది మీ ఈశ్వరీయ మిషన్. మీరు మనుషుల నుండి దేవతలుగా చేసే సేవ చెయ్యాలి. ప్రపంచంలో అయితే అనేక రకాలైన మతాలు వెలువడుతూ ఉంటాయి. వాటికి చూడండి ఎంత ఆడంబరం ఉంటుందో, ఎంత అంధవిశ్వాసం ఉంది. రాత్రికి పగలకున్నంత వ్యత్యాసం ఉంది. బ్రాహ్మణులైన మీలో కూడా రాత్రికి పగలకున్నంత వ్యత్యాసం ఉంది. కొందరికి అసలు ఏమీ తెలియదు. జ్ఞానమైతే చాలా సులభం. స్వయాన్ని ఆత్మాని భావించి తండ్రిని స్మృతి చేస్తే పాపం సమాప్తమైపోతుంది. దైవీ గుణాలు ధారణ చేసినట్లయితే మీరు లక్ష్మీనారాయణుల వల్లే తయారవుతారు. దండోర వేయిస్తూ ఉండండి. దేహాభిమానం లేదు అనుకోండి, ఒక డోలును మెడలో వేసుకొని తండ్రి వచ్చారని అందరికీ తెలియచేస్తూ ఉండండి. నన్ను స్మృతి చేస్తే మీరు పతితుల నుండి పావనముగా అవుతారు అని భగవంతుడు చెప్తున్నారు అని ఈ సందేశాన్ని మీరు ఇంటింటికి ఇస్తూ ఉండండి. ఇప్పుడు అందరిపైన కూడా పంచవికారాల రూపి త్రుప్పు పట్టేసి ఉంది. ఇది తమో ప్రధానమైన ప్రపంచము. అందరికీ కూడా బాబా సందేశాన్ని తప్పకుండా అందించాలి. అంతిమంలో మిమ్మల్ని శభాష్ శభాష్ అని అందరూ మెచ్చుకుంటారు. వీరు ఎంత అద్భుతం చేశారని అందరూ అంటారు. చాలా మేలుకొలిపారు, కానీ మేము మేలుకోలేదు. ఎవరు మేలుకొన్నారో వారు పొందారు, ఎవరు నిద్రపోయారో వారు కూలిపోయారు అని అంటారు. తండ్రి అయితే పిల్లలకు సామ్రాజ్యం ఇచ్చేందుకు వచ్చారు, అయినా సరే పోగొట్టుకుంటారు. బాబా అంటున్నారు, పిల్లలు సర్వీసు కొరకు మీరు రకరకాలైనటువంటి యుక్తులు రచించండి. తండ్రి వచ్చి చెప్తున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అయిపోతాయి. పవిత్రముగా అయ్యి పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అయిపోతారు. స్మృతి చెయ్యలేదు అనుకోండి, పాపాలు నశించవు, ఎలాంటి మురికి ఉండరాదు. అప్పుడే కదా ఉన్నతమైన పదవిని పొందగలుగుతారు. లేకుంటే పదవి కూడా తగ్గిపోతుంది, శిక్షలు కూడా అనుభవిస్తారు. సర్వీసు చేసేందుకు మంచి అవకాశం ఉంది. చిత్రాలు వెంట తీసుకుని వెళ్ళారు అనుకోండి, సర్వీసు చేయగలరు. పాడవ్వని విధంగా చిత్రాలను చాలా మంచిగా తయారు చేయాలి. ఈ చిత్రాలు చాలా బాగున్నాయి. మిగిలిన మోడల్స్ అయితే ఆట బొమ్మలు, గొప్ప గొప్ప వ్యక్తులవి పెద్ద పెద్ద చిత్రాలు ఉంటాయి. 1000 సంవత్సరాలు కూడా ఉంటాయి.
మీకు 6 చిత్రాలు చాలు అని బాబా అంటున్నారు. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుందో మేము మీకు అర్థం చేయిస్తాము అని చెప్పండి. ఈ చక్రాన్ని స్మృతి చేయడం వలన మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు అని చెప్పండి. బ్యాడ్జ్ కూడా చాలా బాగుంది, కానీ పిల్లలకు దీని విలువ తెలియడం లేదు. దీనిపైన కూడా మీరు అర్థం చేయిస్తూ ఉన్నా మీకు చాలా సంపాదన జరుగుతుంది. ఈ బ్యాడ్జ్ ఎలాంటిది అంటే అది హృదయం పైన వేలాడుతూనే ఉండాలి. బాబా ఈ బ్రహ్మ ద్వారా ఈ ఆస్తిని ఇస్తున్నారు అని చెప్పండి. రైల్లో కూడా తిరుగుతూ అందరికీ బ్యాడ్జ్ పైన అర్థం చేస్తూ ఉండండి. చిన్న పిల్లలు కూడా సేవ చేయవచ్చు, మిమ్మల్ని ఎవ్వరూ వారించలేరు. ఈ బ్యాడ్జ్ ఎలాంటిది అంటే వజ్ర వైడూర్యాలు, ఫల పుష్పాలు, భవనాలు అన్నీ కూడా ఇందులో ఇమిడిపోయి ఉన్నాయి. కానీ పిల్లల బుద్ధికి తోచదు. చిత్రాలు తప్పకుండా జతలో ఉండాలి అని బాబా అనేకసార్లు తెలియచేశారు. మిమ్మల్ని కొందరు ఉల్టా సుల్టాగా కూడా మాట్లాడతారు. కృష్ణుని గురించి కూడా ఎత్తుకుని పోయాడు, తీసుకుని వెళ్ళాడు, అది చేశాడు అని నిందించారు కదా. కానీ ఎత్తుకుపోయినా కూడా వారిని పట్టపురాణులుగా చేశాడు కదా. విశ్వానికి యజమానిగా అయి అలాంటి పనులు చెయ్యడు. ఈ జ్ఞానంలో చాలా నశ ఉండాలి. త్వరగా వినాశనం అవ్వాలి అని మనం కోరుకుంటాము. మళ్ళీ ఇప్పుడు బాబా మాజతలో ఉన్నారు అని కూడా చెప్తాము. బాబాను వదిలి వెళ్ళినట్లయితే వారు మళ్ళీ 5000 సంవత్సరాల తరువాతే లభిస్తారు. మరి అటువంటి తండ్రిని మనం ఎలా వదులుతాము? బాబా వద్ద మనం చదువుకుంటూనే ఉండాలి. ఇది ఉన్నతోన్నతమైన బ్రాహ్మణ జన్మ. మనకు రాజ్యమును ఇస్తున్న ఇలాంటి తండ్రిని మళ్ళీ మనం కలుసుకోలేము. కానీ గంగానదీ తీరములో ఉండేవారు అంత గౌరవాన్ని ఇవ్వరు. వెలుపలి వారు ఎంతో గౌరవాన్ని ఇస్తారు, ఎంతో మహిమ చేస్తారు. ఇక్కడ కూడా వెలుపలి వారు అర్పణ అవుతారు. ఒకవేళ యోగ బలం లేకుంటే మీరు ఎవరికి తెలియచేసినా దాని ప్రభావం ఉండదు. ఏమీ అర్థం చేసుకోలేరు. చాలామంది వస్తారు, ఇలా అర్థం చేయించారు, చాలా బాగుంది అని చెప్తారు. విన్నప్పటికీ విననట్లే ఏమీ అర్థం చేసుకోలేదు అని బాబాకైతే తెలుసు. కొంచెము కూడా అర్థం చేసుకోలేరు. తండ్రినే తెలుసుకోలేదు అని తండ్రికి తెలుసు. ఒకవేళ ఏమైనా అర్థం చేసుకుని ఉంటే అలాంటి తండ్రితో సంబంధాన్ని ఉంచుకుంటారు, జాబు వ్రాస్తారు. అలాంటి తండ్రికి జాబు ఎలా వ్రాయాలో తెలియచేయండి అని మిమ్మల్ని తక్షణమే అడుగుతారు. శివబాబా కేరాఫ్ బ్రహ్మ అని మీరు చెప్తారు. వెంటనే వ్రాయడం ప్రారంభిస్తారు. ఇతను రథము కదా, కానీ వీరిలో ఎవరు ప్రవేశించారో వారి విలువే చాలా ఎక్కువ. సర్వీసు చేస్తూ చేస్తూ చాలామంది పిల్లల యొక్క గొంతులు అలసిపోతాయి. కానీ యోగం లేనట్లయితే బాణం తగలదు. దీనిని కూడా డ్రామా అని అంటారు. తండ్రిని తెలుసుకున్నట్లయితే ఆ బాబాతో మిలనం చేయకుండా ఉండలేరు. మేము బాబా వద్దకు వెళ్తున్నామని రైలులో కూడా యోగయుక్తులుగా అయి రావాలి. విదేశాల నుండి వచ్చినప్పుడు పత్ని, పిల్లలు అందరూ జ్ఞాపకం వస్తారు కదా. కానీ ఇక్కడ మనం ఎవరి వద్దకు వెళ్తున్నాము ఒక్కసారి ఆలోచన చెయ్యండి. కావున దారిలో కూడా ఎంత సంతోషంగా ఉండాలి. సర్వీసు చేస్తూ చేస్తూ రావాలి. బాబా సాగరులు, పిల్లలు నన్ను అనుసరిస్తున్నారా అని చూస్తారు. మీలో జ్ఞానం యొక్క అలలు చూశారు అనుకోండి, అప్పుడు బాబా చాలా సంతోషపడతారు. ఇతడు చాలా మంచి సుపుత్రుడు అని భావిస్తారు. ఉదయపు స్మృతిలో మాత్రమే చాలా లాభం ఉంది. కేవలం ఉదయమే స్మృతి చెయ్యాలని కూడా కాదు. కూర్చుంటూ, లేస్తూ, తింటూ, త్రాగుతూ, స్మృతి చేస్తూ కూడా
సర్వీసు చేశారు అంటే మీరు యాత్రలో ఉన్నట్లే అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎవ్వరి మనసుకు కూడా అస్సలు దుఃఖాన్ని ఇవ్వకూడదు. ఆంతరికంలో ఏవైనా భూతాలు ఉన్నట్లయితే వాటిని చెక్ చేసుకుని తొలగించుకోవాలి. పుష్పాలు గాయి సర్వులకు కూడా సుఖాన్ని ఇవ్వాలి. సెకండ్ పాయింట్, మనము జ్ఞాన సాగరుని సంతానము కనుక ఆంతరికముగా జ్ఞానము యొక్క అలలు సదా లేస్తూ ఉండాలి. సర్వీసు చేయడానికి రకరకాలైనటువంటి యుక్తులను రచించండి. రైలులో కూడా సర్వీసు చేయాలి. దానితో పాటు పావనులుగా అయ్యేందుకు స్మృతి యాత్రలో కూడా ఉండాలి. ఈరోజు వరదానము, స్మృతి మరియు సేవల బ్యాలెన్సు ద్వారా తండ్రి సహాయాన్ని అనుభవం చేసే ఆశీర్వాదాలకు పాత్రులైన ఆత్మ భవ. సారాంశము, ఎక్కడైతే స్మృతి మరియు సేవల యొక్క బ్యాలెన్స్ అంటే సమానత ఉంటుందో అక్కడ తండ్రి నుండి విశేషమైనటువంటి సహాయం అనుభవం అవుతుంది. ఎందుకంటే ఈ సహాయమే ఆశీర్వాదము. ఎందుకంటే బాప్దాదా ఇతర ఆత్మల వలె ఆశీర్వాదాన్ని ఇవ్వరు. తండ్రి అశరీరి కనుక బాప్దాదా ఆశీర్వాదం ఏమిటి అంటే సహజముగా స్వతహాగా సహాయం లభించడం. దాని ద్వారా అసంభవమైన విషయాలు కూడా సంభవం అయిపోతాయి. ఇదే సహాయము అనగా ఆశీర్వాదము. మీరు ఇటువంటి ఆశీర్వాదానికి పాత్రులైన ఆత్మలు. మీకు ఒక్క అడుగులో పదమాల సంపాదన జమ అయిపోతుంది అని బాబా అంటున్నారు. స్లోగన్, సకాష్ ఇచ్చేందుకు అవినాశి సుఖము మరియు శాంతి లేక సత్యమైన ప్రేమ యొక్క స్టాకును జమ చేసుకోండి. బాబా అంటున్నారు, అనేక మందికి మీరు సకాష్ను అంటే శక్తిని ఇవ్వాలి అంటే ఫస్ట్ మీలో అవినాశి సుఖం ఉండాలి, శాంతి ఉండాలి, సత్యమైన ప్రేమ ఉండాలి. ఎప్పుడైతే మన దగ్గర స్టాకు జమ అయి ఉంటుందో అప్పుడే కదా మనం అందరికీ దాన్ని పంచిపెట్టగలుగుతాము. అందుచేత వీటి స్టాకును జమ చేసుకోండి అని బాబా అంటున్నారు. అచ్చా, ఓం శాంతి.